వినవే బాలా నా ప్రేమ గోల గుబుల్ గుబుల్గా. ఆ తర్వాత ఏంటబ్బా? ఏది ఏమైనా పాత పాటలు మర్చిపోవటం క్షమించరాని నేరం. మళ్ళీ మొదలుకొద్దాం. వినవే బాలా నా ప్రేమ గోల గుబుల్ గుబుల్గా గుండెలు దడగా. ఎవరది పాటల్లో జొరబడి పదాలు మార్చేసేది? వినరా బావా నా ప్రేమ గోల. నేనే బావా బాలకుమార్ని, మన ఇంటి ఓనర్ని. మన ఇల్లు ఏమిటి మన ఇల్లు? ఇది నీ ఇల్లు, నేను అద్దెకుంటున్నాను. ఇంకొకసారి నన్ను బావా అని పిలిచావో ఈ సబ్బు బిళ్ళ మీకు చచ్చిపోతాను. అవే మాటలు బావా పొద్దున్నే. అయినా నిన్నందరూ బావా బావా అని పిలుస్తున్నారు కదా అని నేను కూడా ముద్దుగా బావా బావా అని పిలుస్తున్నాను. అందరూ ఉత్తినే పిలుస్తారు, కానీ నువ్వు ఫీల్ అయిపోతున్నావు. అసలు నాకు బుద్ధి లేదు. సలక్షణంగా బాదరబందీ వరప్రసాద్ అని పేరుండగా అంత రాస్తే రీఫులు అరిగిపోతుందని ఇంటి పేరులోని బాని అసలు పేరులో వాణి తీసుకొచ్చి బావా అవ్వటం, నీకు దొరికిపోవడం నేను క్రితం జన్మలో చేసుకున్న పాపం. బాధపడకు బావా, ఇవాళ నుంచి నీకోసం నేను కూడా పేరు మార్చుకుంటాను. బాలా కుమారి. బాలలో మొదటి అక్షరం, కుమారిలో మొదటి అక్షరం రెండూ కలిపి బాకు అని పేరు పెట్టుకుంటాను. ఏది ఒక్కసారి నన్ను బాకు అని పిలవ్వా బావా? బాకు అనేం కర్మ. కత్తి సుత్తి గొడ్డలి గుణపం అన్ని పిలుస్తాను, కానీ నన్ను మాత్రం బావా అని పిలవకు. నేను కాస్త ఒళ్ళు చేయడం వల్ల నీకు నేను ఆనడం లేదు, కానీ 16 ఏళ్ల వయసప్పుడు నన్ను చూసి ముచ్చటపడి మా ఇంటికి పేపర్ తీసుకొచ్చే కుర్రాడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. వాడు కట్టుకున్నా పోయేది. అవును, కట్టుకుంటే వాడు పోయేవాడు. చూడు బాకు, ఇంకా ఎందుకు వచ్చిన ఆరాటం? అయిపోయింది, 3 వంతులు అయిపోయింది. ఇంకో 10 ఏళ్లు నీది కాదనుకుంటే హాయిగా దుకాణం మూసేయచ్చు. ఈ 10 ఏళ్లు కృష్ణారామ అనుకుంటూ హాయిగా ఉండు. ప్రస్తుతనే వస్తా. అంతేనా బావా? ఏ వెంకాయమ్మా, ఇదిగో రసీదు. ఏ ఆ కాయగూరలు ఎలా ఉన్నాయి? ఇవి డబ్బులు త్వరగా. ఏం సత్యం, వ్యాపారం ఎలా ఉంది? ఇదిగో రసీదు, త్వరగా డబ్బులు ఇచ్చాయి. ఏ వ్యాపారంలే బాబు, నీ పనే బాగుంది. రోజు రోజుకి కూరగాయలు కొనేవాళ్ళు తక్కువైపోతున్నారు. మరి ఏం తింటున్నారో ఏమో మాయదారి మోక. నీ చేత తిట్లు తింటున్నారుగా. వెంకట్రా తీతి. అది పశువులకు పెట్టే తెలగపిండి, నీకెందుకు? చూడు, ఉలవలు కూడా పశువులకే పెడతారు, కానీ అందులోంచి నీళ్లు తీసి మనం ఉలవచారు కాచుకోవడంలా. కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ, కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ. ఇద్దరు పేర్లు 2 అక్షరాలే. డబ్బులు ఏమి అయ్యలేడా? లేడండి, పక్కూరు పెళ్లికి వెళ్ళాడండి. మీరు వచ్చి డబ్బులు బదులు బియ్యం అన్నాడండి. బియ్యమా? బియ్యం నేనేం చేసుకుంటాను రా. డబ్బులే అంటే తమరు భోంచేరా? తిండి కూడా మానేశారా? అవును అయినా నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసన చూసి బతుకుతాను. నీకెందుకురా? ఇడెవరో పత్తడా? అవును సరేలే. బియ్యం బాగున్నాయి. కేజీ ఎంత? అంతైతే మీకు ఎందుకండి, కొంటారా పెడతారా? అదే నిజమేగా. వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్ట్ రానికుండా చూడు స్వామి. వంకాయలు ఎలా ఇస్తున్నావు? కేజీ 8 రూపాయలండి. 8 రూపాయలా? అవునండి. 4 రూపాయలకి ఇవ్వు. కుదరదండి. పర్వాలేదు బాబు, 4 రూపాయలకి ఇవ్వు. కుదరదంటే కుదరదమ్మా. ఎందుకు కుదరదమ్మా? 4 రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేను ఇస్తాను. కుదరకా? తీసుకోండి. 4 రూపాయలు ఇవ్వనమ్మా. దోసుడు బియ్యం ఉన్నాయి, తీసుకుంటారా? ఏమిటి దోసుడు బియ్యమా? పోన్లేండి, 2 రోజులు అయిన తర్వాత కిలో అవుతాయి, అప్పుడు అమ్ముతాను. మార్కెట్ లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఎవరనుకున్నావరా నన్ను? మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ని. నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు. మర్యాదగా పన్ను కట్టు. బాబు, ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళాం బిడ్డల్ని పోషించుకుంటున్నాను బాబు. తప్పైపోయింది బాబు. బాబు ఇదిగో ఈ 2 అరటి పళ్ళు తీసుకుని నన్ను వదిలేండి బాబు. అలా రా దారికి. నాది జాలిగుండే పో. ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం తీరిపోయింది. అవును, ఇక్కడి నుంచి మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా? మున్సిపాలిటీ చెత్త బండి. కాసేపు ముక్కు మూసుకుంటే పైసా ఖర్చు లేకుండా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎత్తండి ఎత్తండి, త్వరగా ఎత్తండి.
నమస్కారం అండి. ఏంటి బాబు మీరు నాకు దండాలు పెడుతున్నారు? చెయ్యి ఖాళీగానే ఉందిగా, నమస్కారం అయితే పడి ఉంటుందని. బండి ఎక్కడికి వెళ్తుంది? మున్సిపాలిటీకే. అంతా జరిగేది అక్కడికే కదండి, మీరు అక్కడికే అనుకుంటాను. అన్నట్టు నువ్వేదో లోన్ కోసం అప్లికేషన్ పెట్టినట్టున్నావు, ఏమైంది? ఏమైంది నా బొందా? అసలు ఏం జరిగిందంటే వెళుతూ మాట్లాడుకుందాం. ఎక్కడ బాబు? ఎక్కండి ఎక్కండి. రైట్. మళ్ళీ తాగొచ్చావా? అబ్బే నేను తాగి రాలేదండి, సత్య ప్రమాణంగా చెప్తున్నానండి. మరి ఆ కంపెనీ ఏమిట్రా తాగి అబద్ధపడతావే? అబ్బే లేదండి, నేను తాగి రాలేదండి, వచ్చాక తాగానండి. ఏడ్చావు. ఒరే చూడు, నేనేదో మంచి ఉండవాడిని కాబట్టి నోరు మూసి కూరుకుంటున్నాను రా. ఇప్పుడు కొత్త కమిషనర్ రాబోతోంది, నువ్వు ఇలాంటి వ్యధోపనలు చేసావంటే డొక్క చించి పారేస్తుంది. జాగ్రత్త. నమస్తే సార్. ఎవరమ్మా? సార్, కొత్తగా వచ్చిన కమిషన్ గారేమో. కొత్త కమిషనర్ అయితే మన దగ్గర ఎందుకు వస్తుందిరా, మనమే ఆవిడ దగ్గరికి వెళ్తాం. ఎవరమ్మా? నా పేరు జయకుమారి, కొత్తగా అపాయింట్ అయ్యాను. ఇదిగో నా పోస్టింగ్ ఆర్డర్. నువ్వు జయకుమారివే ఎందుకు కావాలి, జయమాలని ఎందుకు కాకూడదు? నేను జయమాలి అయితే మీ ఆఫీస్ లో ఎవరు పనిచేస్తారు సార్? బాగా చెప్పావమ్మా, ఓ సందేహం తీరిపోయింది. మరి నీ అడ్రస్? ట్రైన్ దిగి సరాసరి ఇక్కడికే వస్తున్నాను. ఇల్లు అది ఇంకా వెతుక్కోవాలి. ఓహో, ఐసి. ఈ బాబు ఎవరు? నా బాబే. నీ బాబే ఎందుకు కావాలి, ఇంకొకరి బాబు ఎందుకు కాకూడదు? ఈ ఆఫీస్ మీరే మేనేజర్ ఎందుకు కావాలి, వేరొకరు ఎందుకు కాకూడదు? బాగా చెప్పావమ్మా, వెరీ గుడ్. ఈ సందేహం కూడా తీరిపోయింది. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు దుబాయ్ లో పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారండి. పచ్చళ్ళ వ్యాపారమే. సరే, నువ్వు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళమ్మా. మరి అప్పారా సార్, ఈవిడికి ఆ వెళ్ళిపోయిన వెంకటలక్ష్మి సీటు చూపించు. వస్తారా? థ్యాంక్స్. సార్, మార్కెట్ దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఏదో తమ సంతోషం కొద్దీ కొంచెం చిల్లరా. ఏంటి సంతోషమా? ఆ కంపులో అక్కడి నుంచి ఇక్కడ దాకా ఊపిరి బిగపట్టుకుని వస్తే అది నాకు సంతోషమా? నాకు సంతోషం ఏమీ లేదు, పైగా చాలా బాధగా కూడా ఉంది. పోనీ తమరి బాధ కొద్దీ కొంచెం చిల్లరా. చూడు మున్సిపాలిటీ, మన బాధని ఎదుటి వాళ్ళతో పంచుకోకూడదు, ఇది జీవిత సత్యం, తెలుసుకో. అమ్మా అమ్మా, మళ్ళీ ఏంటి? ఇది చాలా అర్జెంటు. అపారా, వస్తానమ్మా. బాబుని కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళు. రా బాబు, వెళ్ళు. పదా. నమస్కారం. నమస్తే. అదేమిటి ఆయన నీకు నమస్కారం పెడుతున్నాడు? ఆయన అంతే బాబు, ఇంటర్నేషనల్ పిసినారుడు. నేనెక్కడ చిల్లర అడుగుతానని ముందే మాయ నమస్కారాలు పెట్టేస్తుంటాడు. అలాగా? అలాగే బాబు, అలాగే. ఇదిగో ఈ స్టాంప్ తీసుకుని అతికించి సంతకం చేసేవ్వండి. వదలండి, ఇవ్వండి, 20 పైసలు ఇవ్వండి. మలేరియా బిళ్ళలాగా మున్సిపాలిటీ వారు కూడా ఈ స్టాంపులు ఫ్రీగా ఇవ్వచ్చు కదండి. ముందు 20 పైసలు ఇవ్వండి. అప్పారావు నిన్నే. నువ్వా? కొంచెం జిప్పు పెట్టావు. పని పూర్తయిందా? పని అవ్వకపోతే జిప్పెలా ఊడుతుంది? అమ్మో, కొంచెం చిల్లర. చిల్లరా? మా ఆఫీస్ లో ఎవరికి పని పూర్తయినా. ఓహో అదా, కళ్ళు మూసుకో. నా చేతిలో చిప్ప. అవును, ఈ మాత్రం దానికి మన ఒంట్లో తేమ వాడటం ఎందుకు? ఇన్ని ట్యాక్సులు కట్టించుకుంటారు, ఒక గమ్ బాటిల్ పెట్టచ్చు కదండి. ఒరేయ్, ఇట్రారా. ఏంటి? ఒక్కసారి నువ్వు నాలుక అను. ఎందుకు, నువ్వు డాక్టరా? కాదురా, స్టాంప్ పండించుకుందామని. సరే. అమ్మో నా స్టాంపు, అమ్మో నా స్టాంపు. ఏమండి, చిన్న కుర్రాన్ని చూసారేట? ఏమన్నా తెలియదు బాబాయ్, ఫోన్లో నేనే ఎత్తుకుంటాను. అమ్మో, వీడెవడో భావి భారత గోండాలా ఉన్నాడు, చచ్చిన వదలం. అమ్మో నా స్టాంపు సార్, నా స్టాంపు సార్, 20 పైసలు సార్. కుర్రాడు సార్, నాలుగు సార్. ఏమిటయ్యా, ఏమిటి? స్టాంపు సార్, రెవెన్యూ స్టాంపు, 20 పైసలు. స్టాంప్ మాట సరే గాని నువ్వు టెండర్ వేసావా? ఎక్కడ వేశానండి, దానికోసం స్టాంపు. ఇవాళ ఆఖరి రోజు, ఇవాళ నువ్వు టెండర్ వేయకపోతే మా ప్యూన్ అప్పారావు టెండర్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మో, ఇప్పుడే వస్తా సార్. ఒక 20 పైసలు ఉంటే ఇవ్వండి సార్ స్టాంప్. పోనీ అప్పారావు దగ్గరే తీసుకుంటాను.
నీ ఇల్లు ఇదేనంటే ఓర్ని నువ్వా? నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు? మేము ఇంట్లోకి ఇప్పుడే దిగాం. దిగితే దిగావు గాని నా స్టాంప్ నాకు ఇచ్చాయి. లేదుగా. ఏం చేసావు? ఆపరేట్ అమ్మేశావా? కాదు, మింగేశాను. మింగేశావా? స్టాంపు మింగేశావా? అదంతా నాకు తెలీదు. నా స్టాంప్ నాకు ఇచ్చాయి. మింగేసింది ఇవ్వడం ఎలా కుదురుతుంది? పోనీ ఓ పని చేయి, రేపొద్దున్నే వచ్చి వెతుక్కో. కడుపులో అరిగిపోకుండా ఉంటే దొరుకుతుంది. అంటే అమ్మ స్టాంపు గడా అంత మాట అంటావా? నిన్ను అమ్మో నా చాకు అర్జెంటుగా తెచ్చుకోకపోతే ఆ పిల్లలతో మింగేస్తాడు. అమ్మయ్యా, నా పేటు బాగుంది కాబట్టి నా చాకు నాకు దొరికింది. ఈ చాకు చూపించైనా సరే నా స్టాంపు నేను సంపాదించుకోవాలి. నమస్కారం. మీకేం కావాలి? మీ ఇంట్లో పై పోర్షన్ ఏదో అద్దె ఖాళీగా ఉందని మా మున్సిపాలిటీ ఆఫీస్ లో చెప్తాను. అక్కడ మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా? అబ్బే లేదండి, చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తుంటాను. లోపలికి రండి. అన్నట్టు ఈ ఇంటికి అద్దె ఎంత ఉంటుందో? 20 రూపాయలు. 20? ఏంటి 2 పదులే? 20 అంటే 2 పదులు కాక 20 పదులు అవుతుందా? మీరు భయవారండి. ఏమండి, ముందు 20 రూపాయలు అడ్వాన్స్ గా ఉంచండి. అదేమిటి, ఇల్లు చూడకుండానే? నాకు ఇల్లు కన్నా అద్దె ముఖ్యండి. అయినా ఒకసారి ఇల్లు చూడండి. భలేవారండి, ఏంటి చూసేది? ఇల్లు చూసి ఇల్లాలు చూడమన్నారు. ఇది పట్టుకోండి. ఇల్లాలు చూశాను. అన్నట్టు మీరు శ్రీమతే కుమారే? నా పేరుకు వెనక BA డిగ్రీ ఉంది కానీ నా పేరుకు ముందు ఏమతి లేదండి. నాకు ఏమతి లేదండి, కానీ నేను చాలా బుద్ధిమంతుడండి. ఎలా అంటారేమో, నా నోట్లో వేలు పెట్టి కొరకమని మీరు నా కాళ్ళ వేళపడి బతిమాలినా సరే చచ్చినా కొరకనండి. అది మాత్రమే కాదనుకోండి, రేపు ఇల్లిచ్చినా 24 గంటలు ఇలా వాగుతూనే ఉంటారా? 24 గంటలు వాగనండి. అవసరమైనప్పుడు మాత్రం వాగుతుంటాను. ప్రస్తుతం మనం ఇల్లు చూద్దాం, పదండి. రండి. అరే, పడ్డారా? అబ్బే లేదండి, జారుడు బల్ల ఆట ఆడాను. భలే వరే, మీ మెట్టు నా ప్రాణం తీసేసి ఉండేది. అమ్మా అమ్మా, దెబ్బలేమైనా తగిలాయా? ఈ దెబ్బలు నాకు అలవాటేలండి, పదండి. రండి, ఇదే మీకిచ్చే ఇల్లు. ఇదేమిటిది, ఇల్లా? గుడిసి కదా? గుడిసె అని తెలుగులో పిలుచుకోవడం ఇబ్బంది అయితే కాటేజ్ అని ఇంగ్లీష్ లో పిలుచుకోండి. అలా అడ్జస్ట్మెంట్ చేసేటట్టయితే ఆ మాత్రం కక్కుర్తి ఎందుకు? మహారాజా ఆఫ్ మాయానగర్ ప్యాలెస్ అనే పిలుచుకుందాం. ప్యాలెస్ లో చూద్దాం, పదండి. రండి. ఇకపోతే మా కండిషన్స్. రాత్రి 8 గంటలకల్లా మెయిన్ గేట్ మూసేస్తాం. మరి 8 గంటలకే మూసేయడం ఏంటండి? లేకపోతే మీరిచ్చే 20 రూపాయలకి తెల్లవార్లు తెరిచి ఉంచుతామండి. రాత్రి మూసిన గేటు తెల్లారి కోడి కూసిన తర్వాత తెరిచేది. ఓకే. నీళ్లు చాలా పొదుపుగా వాడుకోవాలి. పొదుపా? ఏమన్నాయి? పొదుపులో మనం చక్రవర్తిలో పోను పోను మీకే తెలుస్తుంది. రాత్రి 9 గంటలకల్లా లైట్లు ఆరిపోయాలి. అసలు మనం లైట్ వేస్తే కదా ఆర్పడానికి. అదేమిటండి, లైట్ వేయకుండా చీకట్లో ఎలా ఉంటారు? నేను బ్రహ్మచారిని కదా, మనకు కొంచెం స్వయం పాకం అలవాటు.
వంట చేసేటప్పుడు ఆ పొయ్యిలోంచి వచ్చే కాంతితో మేనేజ్ అయిపోతాం. మీరు భలే తమాషాగా మాట్లాడతారండి. ఆనందో బ్రహ్మ అని, ఆనందమే మన సిద్ధాంతం. సరే రండి, మా అక్క బావని పరిచయం చేస్తాను. ఓ, వాళ్ళు కూడా ఉన్నారా? మీరు ఒక్కరే అనుకున్నాను. పదండి పదండి. రండి. ఏమండి? నా వల్ల కాదు. ఏమండి? ఒక్కసారండి. నన్ను వదిలి. అయ్యో ఏమండి, ఆగండి కాదు. ఆగండి. నాకు ఓపిక అయ్యో, లేదు. నాకు ఆ మూడు వచ్చేస్తోందండి. ప్లీజ్ ఒక్కసారండి. మూడు రావడానికి ఏమండి, వేరే ఏమండి, పని ఏమండి? లేదుటే? నేను ఆగలేకపోతున్నానండి. నేరా? మరి నువ్వేనా చెప్పరా ప్లీజ్. వీడు చెప్పినా దేవుడు చెప్పినా ఏం లాభం లేదు. అయ్యో నాకు మూడు వచ్చేస్తుందండి. అయ్యో 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 అయ్యో. ఏమండి ఏమండి ఏమండి? అయ్యో. నాకు ఓపిక లేదు. అయ్యో ఒక్కసారండి. ఏమిటి అసహ్యంగా? అసహ్యం ఉంది, రోజు ఉండేదేగా. నాకు మూడు వచ్చేసింది, ఆయన ఓపిక లేదంటున్నారు. నువ్వేనా చెప్పవే, నువ్వేనా ఎవరు చెప్పవే. చెప్పినా లాభం లేదే. మీరేం కంగారు పడకండి. అమ్మగారు పుస్తకాలు రాసే రచయిత్రండి. అమ్మగారికి మూడు వచ్చేసినప్పుడు నోటితో టపా టపా చెప్పుపోతుంటే అయ్యగారు చకా రాసేయాలండి. ఇంతకీ ఈయనెవరు? మన మేడ మీద గదిలో అద్దెకి దిగుతున్నారు, అడ్వాన్స్ కూడా ఇచ్చారు. చూసే ఒప్పుకున్నారా? దానికే ఉందండి, ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వండర్ఫుల్ గా ఉంటాను. అయితే మీరు ఇంట్లోకి ఎప్పుడు చేరతారు బావగారు? ఎప్పుడో ఏంటి, ఇంకో గంటలో చేరిపోతాను. వస్తానండి వస్తానండి. బాబు కప్పు. ఓహో ఇదిగో. ఆ రోజు ఎస్పీ అమరేశ్వరరావు గారికి మనసంతా కంగోళిగా ఉంది. డ్యూటీ నుంచి రాగానే బట్టలు ఇప్పేసి సోఫాలో కూర్చున్నాడు. బట్టలు ఇప్పేసి సోఫాలో కూర్చున్నాడా? ఆయనకి ఏమన్నా మెంటరా? మంచి పాయింట్. నా నిజాయితీకి ఈ దేశం ఏమిచ్చింది అంటూ అతను మనసు కన్నీరు కార్చింది. దానికి సమాధానం చెప్పుకోలేక బనీన్తో గుండె తుడుచుకున్నాడు. అక్క, ఈ టీవీ చూసావా? ఆహాహా, ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలన్నది పాత డైలాగ్. దూరదర్శన్ చూసి ధర్మపతిని చూడాలనేది నా డైలాగ్. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. ఇంట్లో భోషాణం లాంటి కలర్ టీవీ ఉంటే మళ్ళీ ఈ తద్దినాన్ని ఎందుకు తీసుకొచ్చావు? ఇదేం పెద్ద కాస్ట్లీ కాదులేండి, నేను ఖరీదు 3000. 3000 అంటే ఉత్తినే మలిచి నీ మూతి మీద మేసం అనుకున్నావరా? డబ్బులు కాదు, దొడ్లో చెట్లకు కాస్తున్నాయా? ఏమైనా నీకు దుబరా ఎక్కువైంది? ఆ మాట అనొద్దన్నాను. పెద్దవాళ్ళందరికీ దన్నాలు, చిన్నపిల్లలకి దీవెనలు. మంచి టైంకి వచ్చారు. ఈ టీవీ ఎలా ఉందో ఫ్రాంక్ గా చెప్పండి. దానికే ఉందండి, అద్భుతం. కొన్న వాళ్ళ టేస్ట్ అద్భుతం. టేస్ట్ సరే, దానికి కాస్ట్ కూడా గోబదిరిపోతోంది. కూర్చో, ఏమిటి విశేషాలు? పెద్దగా విశేషాలు ఏమీ లేవు గాని అన్నయ్య గారు, మీరు మిలిటరీలో పనిచేశారని తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడగాలని చెప్పి నా మనసు ఊబిళ్ళోరిపోతుందండి. అడుగు. మనిషికి ఎన్ని కాళ్ళుంటాయి? మిలిటరీ వాడికైనా మామూలు వాడికైనా మనిషి అన్న వాడికి 2 కాళ్ళు ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉంటాయని నేను నిరూపిస్తే? ఎలా నిరూపిస్తారండి? ఆయన పందెం కట్టమనండి, నిరూపిస్తాను. సరే, నాది 10 రూపాయలు పందెం. నా పందెం 10 రూపాయలు. నా పందెం 10 నా రూపాయలు. పందెం 10 రూపాయలు. అమ్మో, 40 రూపాయలే. కాదు, పందెం కాసి పారిపోదాం అనుకుంటున్నావా? పందెమే. సర్లేండి, మనమంతా సంసారపక్షమైన మనుషులు కదండి వదిన గారు. డబ్బుతో ఎందుకు కానీ సంసారపక్షమైన పందెం కాసుకో. అయితే చెప్పు. మీరు ఓడిపోతే వారం రోజుల పాటు డే అండ్ నైట్ మీరు వండుకున్న సాంబారు, పప్పు, కూరలు, చట్నీ అన్ని ఫ్రీగా నాకు పంపాలి. నేను ఓడిపోయినా డిటో. మా బావ ఒప్పుకున్నట్టే గాని ముందు మీరు ఆ కాళ్ళ విషయం నిరూపించండి. ఇలా రావయ్యా. ఇవెన్ని కాళ్ళు? 2. అలాగే కూర్చో. వీటిని ఏమంటారు? మోకాళ్ళు. అవన్నీ 2. అలా కింద కూర్చో. వీటిని ఏమంటారు? అరికాళ్ళు. అవన్నీ 2. మొత్తం కలిపితే 6. కాబట్టి మనిషికి 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, 2 అరికాళ్ళు, మొత్తం కలిపితే 6 కాళ్ళు. వండర్ఫుల్. మొత్తానికి మీ తెలివితేటలు సింపుల్, సూపర్. థ్యాంక్ యూ. ఇంకో పందెం వేసుకుందాం. వద్దొద్దు, ఇప్పటికి వాయించింది చాలు. అయితే మరి నేను వెళ్ళొస్తాను. ఇదిగో పుల్లయ్య, అయ్యా, ఇవాళ నుంచి కూరలు, సాంబారు అన్నిటితో పాటు చట్నీలు కూడా చక్కగా రుచిగా ఉండేట్టు చూసే బాధ్యత నీది. అలాగే బాబు. వదిన గారు తప్పుకోండి. సెలవు. సాంబార్కి కూరలకి మన దగ్గర టెండర్ పెట్టేసినట్టే అన్నానికి కూడా ఎక్కడో టెండర్ పెట్టేసి ఉంటాడు. అందులో అనుమానం లేదు. అబ్బా, ఈ వర్షంలో ఈయన ఏ అవసరం పడుతున్నారో పాపం. చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే, చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే, చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే, చెలికాడే చిచి చెలికత్తే సరసన ఉంటే, చెలికత్తే సరసన ఉంటే. ఏమిటండి వర్షంలో తడుస్తున్నారు? వర్షంలో తడు బ్రహ్మాండంగా స్నానం చేస్తా ఉంటే. ఏమిటి వర్షం నీళ్ళతోనా? వర్షం నీళ్లు కదా, ఆ నీళ్లతో పంటలు పండగలేంది, అవి మనం తిరగాలేంది, వాటితో స్నానం చేస్తే తప్పొచ్చిందా? నీళ్లలో ఎక్కువసేపు తడిస్తే జలుబు చేయదు.
ఏమండి చేప పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు నీళ్ళలోనే ఉంటుంది. దానికి జలుబు చేస్తుందా? మన బాడీ అంతే, ఫిష్ బాడీ. అబ్బా తమాషా కబుర్లు తర్వాత, ముందు మీరు గొడవలోకి రండి. చిటుక్కు లింగు లింగు లిటుక్కు, చిటుక్కు చిటుక్కు లింగు లింగు లిటుక్కు, చిన్నదారి బుగ్గ మీద చుక్కపోటు, అప్పదారి సోపు మాడ సిగ్గు చీర చిందులాడ, ఆగలేని ఊగులాట చిరుగు పటకు చిరుగు పటకు. చిటుక్కు చిటుక్కు లింగు లింగు లిటుక్కు, చిటుక్కు చిటుక్కు లింగు లింగు లిటుక్కు, చిన్నదాని బుగ్గ మీద చుక్కపోటు, ముక్కు ముక్కు డప్పు కొట్టే గుండె రొప్పు వేడి పుట్టే పిల్లగాడి అల్లరేపు లటుకు చిటుకు లటుకు చిట్టు. ఏమిటిది? వదలండి. ఐఎమ్ సారీ అండి, ఏదో తెలియక. మీకు తెలియక కాదు, కావాలని చేశారు. నేనేదో సభ్యత కోసం పలకరించడానికి వస్తే మీరు సంస్కారం లేకుండా ప్రవర్తించారు. అదే మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి. నేను అలాంటి వాడిని కాదు. మీరు ఎలాంటి వారో ఇప్పుడే నిరూపిస్తాను, ఆగండి. ఏమండి ఏమండి, ఎంత పని చేసావయ్యా వానదేవుడా. సారీ. మా ఇంట్లో అద్దెకుండి మా పిల్లతో, అది పెళ్లి కావాల్సిన ఆడపిల్లతో పాటలు పంచాలు పాడడానికి నీకు ఎన్ని గుండెలని అడుగుతున్నాను. మీరు ఊరికే ఆవేశపడకండి. అసలు ఏం జరిగిందంటే, నాకు అనవసరం, నువ్వేం చెప్పక్కర్లేదు. తక్షణమే మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. ఏమండి, పసిహృదయాలతో ఆడుకోకండి. ఐడియా, పసిహృదయాలు టైటిల్ ఎలా ఉందండి? చాలా బ్రహ్మాండంగా ఉందండి. థ్యాంక్స్ బావా. నార్మల్, ఇంకో మాట మాట్లాడావో నీ పెన్నుతోనే నిన్ను మర్డర్ చేసేయగలను. ఏమయ్యా మాట్లాడవే? ఏదో బుద్ధిమంతుడు అని అద్దె తగ్గించిస్తే ఇదే నువ్వు చేసే నిర్వాకం. అరిసెల పెనంలో మొఖం అలా పెట్టుకుని నిలబడతావేంటి? నువ్వు చెప్పదలుచుకుంది ఏమన్నా చెప్పు. చెప్పు. నేను జయ ప్రేమించుకున్నామండి. నిజంగా మా చెల్లెల్ని కడుపారా ప్రేమిస్తున్నావా? అందరూ మనసారా ప్రేమించడం అని అంటారు కదా, అదే మా మేడం గారు మీరు కడుపారా ప్రేమిస్తున్నారా అని అడుగుతున్నారు. అలా గనకైతే కడుపారా, మనసారా, వీపారా కూడా ప్రేమిస్తున్నానండి. ఇప్పుడు మీరు కాదంటే చెప్పండి, ఈ క్షణం నుంచి మానేస్తా. ఎంతవరకు వచ్చిన తర్వాత మానేయడానికి ఏమన్నా మున్సిపాలిటీ ఉద్యోగం అనుకున్నావా? అవును బావా, ఆడపిల్ల అగ్గిపుల్ల ఒకలాంటి వాళ్లే. అగ్గిపుల్ల ఒకసారి వెలుగుతుంది, ఆడపిల్ల ఒకసారి ప్రేమిస్తుంది. మా చెల్లెల్ని ప్రేమించడం వరకేనా? పెడాకులు కూడా చేసుకుంటావా? పెడాకులంటే మీ ఉద్దేశంలో పెళ్ళనేగా? అవునయ్యా, మీ ఇద్దరికి పెళ్లి చేయటం మాకు కూడా ఆనందమే. నేను కూడా రెడీ సార్. మరి మీ పెద్దవాళ్ళ మాట? పెద్దవాళ్ళంటే నాకు మా అమ్మ తప్ప ఎవరూ లేరండి. మా అమ్మకు కూడా నేను ఈ విషయం చెప్పారంటే, మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటానని మాట ఇచ్చాను. మాట అంటే మాటే. ఈ మాట ఏడాది క్రితమే ఇచ్చారు, ఇంతవరకు తాంబూలాలు తీసుకోలేదు. మా అమ్మాయి ఒకవేళ నచ్చలేదేమో. మీకు అటువంటి అనుమానాలు ఏం అక్కర్లేదు. మా అబ్బాయి ఇంతవరకు ఏ విషయంలోనూ నా మాట కొట్టేయలేదు. ఈ విషయంలోనూ అంతే. వాడికి ఉత్తరం రాశాను, రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం. అరుగో అబ్బాయి మాటల్లోనే వచ్చారు. 100 ఏళ్ళ ఆయుష్. వచ్చావా బాబు? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఉత్తరంలో రాశానే వెంకటాద్రి గారని, ఈయనే. నమస్కారం బాబు, మీ పెళ్లి విషయం మాట్లాడటానికి వచ్చాం. అమ్మా నువ్వు ఒకసారి లోపలరా. ఇప్పుడే వస్తానుండండి. ఏమ్మా, నా అభిప్రాయం తెలుసుకోకుండా ఈ పెళ్లి చూపులు ఎందుకు ఏర్పాటు చేసావు? నీ అభిప్రాయం చెప్పమనే కదరా ఉత్తరం మీద ఉత్తరం రాశాను. ఒకదానికన్నా సమాధానం ఇచ్చావా? నా మాట కాదనవు కదా అనే నమ్మకంతో వాళ్ళకి మాట ఇచ్చాను. నేను అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాను. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని వాళ్ళ పెద్దవాళ్ళకి నేను మాటిచ్చాను. నన్ను అడగకుండా మాట ఎందుకు ఇచ్చావురా? నా నిర్ణయాన్ని కాదనమన్న నమ్మకంతోనే మాటిచ్చాను. ఆ అభిప్రాయంతోనే నేను వాళ్ళకి మాట ఇచ్చాను రా. ఇచ్చిన మాట తప్పడం మన వంశంలోనే లేదు. అందుకని పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించేసి నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. అంటే నాకు ఇష్టం లేకపోయినా నువ్వు ఆ అమ్మాయినే చేసుకుంటావా? నేను ప్రేమించిన అమ్మాయిని చూస్తే నువ్వు ఇష్టపడతావమ్మా? నేనేం చూడక్కర్లేదు, పోరా. ఇంతవరకు నీకు సంబంధించింది ఏదైనా నిర్ణయించడం నా వంతు, ఆచరించడం నీ వంతు అయింది. కానీ ఇది పెళ్లి విషయం కదా. ఈ విషయంలోనూ అంతేరా. నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. వీల్లేదమ్మా.
నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం నేను ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేయలేను. నా సుఖ సంతోషాలు నువ్వు కోరేదానివి అయితే మా పెళ్లికొచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందే. భారత ప్రధాని ఇందిరాగాంధీ దారుణ హత్య. ఆమె బాడీ గార్డ్లే ఆమెను దారుణంగా చంపేశారు. అబ్బో, కుమార్ రాజా వారు పేపర్ చదువుతున్నారే, ఏమిటో విశేషాలు? మన ప్రధాని ఇందిరాగాంధీని దారుణంగా చంపేశారు. మళ్ళీ చంపారా? 7 ఏళ్ల క్రితమే కదండి ఆమెను చంపేశారు. అబ్బా, ఇది 7 ఏళ్ల క్రితం పేపరే. ఇందాక బస్సులో దొరికింది, ఫ్రీగా దొరికింది కదా అని మళ్ళీ చదువుతున్నాను. సరే, కాఫీ తీసుకోండి. అమ్మో, ఇదేంటి 2 కప్పులు తెచ్చావు? మనిద్దరికి. ఇద్దరికైతే 1 కప్పు సరిపోదా? ఎలా సరిపోతుందండి? సరిపెట్టుకుంటే సరిపోతుంది. 1 కాఫీకి బదులు 2 కాఫీలు తెచ్చావంటే అందులో 1 కాఫీని దుబారా చేస్తున్నట్టే లెక్క. ఇవాళ హోటల్లో కాఫీ ఖరీదు ఎంతో తెలుసా? 2 రూపాయలు. అంటే నెలకి 60 రూపాయలు. అదే సంవత్సరానికి 720 రూపాయలు. అదే 10 సంవత్సరాలకి 7,200 రూపాయలు. అదే 100 సంవత్సరాలకైతే 72,000. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఏ పని చేయలేం గానీ కాఫీ చల్లారిపోతుంది, ముందు తీసుకోండి. అబ్బా, ఇది ఫ్లాస్క్ లో పోషించితే సాయంత్రం వరకు వస్తుంది. ఏమిటండి ఈ పిసినారుతనం? ఇదిగో, నేను చిన్న గమ్మత్తు చేస్తాను చూడు. వదులు. ఇప్పుడు ఈ సాసర్లో ఉన్న కాఫీని అట్నుంచి నువ్వు ఇట్నుంచి నేను రొమాంటిక్ గా చూసుకుంటూ తాగామనుకో, దాన్ని పిసినారితనం అంటారా, లేకపోతే ఈ బావిచ్చే రొమాంటిక్ టచ్ అంటారా? ఈ 50-50 సరదా తీర్చుకోవడానిక అంత సీరియస్ గా లెక్కలు కట్టారు? నిజంగా మీరు? ఇదిగో, నో మోర్ డైలాగ్స్. లేట్ అయితే కాఫీ చల్లారిపోతుంది, దాన్ని మళ్ళీ వేడి చేయడానికి స్టవ్ ఖర్చు. ఇంట్లో ఖర్చు ఎక్కువైపోతుంది, పుల్లయ్యని ఎలా పంపించేయాలా అనుకుంటున్నాను. వాడే ప్రయాణం కట్టేసి మన బరువు తీసేశాడు. బాధపడకు పుల్లయ్య, వెళ్ళడం గురించి అంత బాధపడడం ఎందుకు? ఇవాళ రేపో అందరం వెళ్ళవలసిన వాళ్ళమే కదా. చూడు, ఈ పావలా ఉంచుకుని గూడూరు స్టేషన్ లో గుడ్డాడు ఉంటాడు, వాడి దగ్గర ఉప్పు శనగలు కొనుక్కు తిను. నేను బాధపడుతున్నది నా గురించి కాదండి, నాగమణి అమ్మగారు అయ్యగారు కంచికి వెళ్తున్నారు కదా, అందు గురించి. నువ్వు వెళ్ళలేదా? ఏంటి కంచిక? ఇప్పుడెందుకో? ఇప్పుడెందుకు కాబట్టి వెళ్ళే, పుణ్యమైన వస్తుంది. తీర్థయాత్రకు వెళ్తున్నారట నెలపాటు, వెళ్ళే. కంచికి వెళ్ళేది తీర్థయాత్రల కోసం కాదు, అక్కడ కథలు దొరుకుతాయి కదా. కథలా? కంచిలో పట్టు చీరలు కదా దొరుకుతాయి. అది కాదయ్యా, మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు కథ చెబుతూ ఆఖరణ కథ కంచికి మనం ఇంటికి అని చెప్పేవాళ్ళు కదా, అలా చేరిన కథలన్నీ కంచిలోనే ఉంటాయి కదా. ఈ లెక్కన మీకు 4 రోజులు సరిపోవు, సంవత్సరం ఉండైనా సరే మంచి కథతో తిరిగి రావాలి వదిన గారు. ఇదంతా మీ మీద అభిమానంతో కాదమ్మా, పూటకు 2 భోజనాలు మిగులుతాయని. ఆ విషయం తెలుసు కదా, నువ్వు నోర్మి. పెళ్లికి మీ అమ్మగారు వస్తారు వస్తారు అని చెప్పారే గాని ఆవిడ ఇంతవరకు రానేలేదు. ఎవరో? మీ అమ్మగారండి. పోనీ మనమైనా వెళ్ళి చూద్దాము అంటే మీరు అదిగో ఇదిగో అంటారే తప్ప కదలనే లేదు. పాపం ఆవిడ ఎంత బాధపడుతుందో. ఎవరో? మీ అమ్మగారండి. పోనీ మన పెళ్లి కంటే ఆవిడ ఏదో పట్టుదల కొద్దీ రాలేదు. ఆ తర్వాత అయినా మీరు ఉత్తరముఖ రాయడమో స్వయంగా వెళ్ళడమో చేస్తే ఆవిడ సంతోషిస్తుంది కదా. ఎవరో? మీ అమ్మగారండి. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు 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 అంటారు. మీకేమైనా చెవుడా? అయ్యో, నా చెముడు సంగతి దేవుడు ఎరుగు, నువ్వు మాత్రం దుబారా చేసేస్తున్నావు. ఇప్పుడు నేనేం దుబారా చేశాను? 3 పూట్ల సరిపడా పెరుగును ఒక్కసారి పోసేసావు. వేస్తే ఏంటంట, ఇంకొంచెం అన్నం కలుపుకుంటా సరే. మళ్ళీ అదో దండగా వద్దు, ఇలాగే తాగేస్తాను. చూడు, మా అమ్మ సంగతి నీకు పూర్తిగా తెలియదు. పట్టుదలలో ఆవిడ పల్నాటి నాగమ్మ. 1 సంవత్సరం పాటు వేరే పని లేకుండా ఒక 12 బిడ్డను కన్నామంటే ఆవిడే మనసు మార్చుకుని మన దగ్గరికి వచ్చేస్తుంది. అయ్యో, వేస్ట్ అయిపోతుంది. జయా, దాదా దాదా అన్నీ తెచ్చాను లేదు చూడు. అమ్మయ్యా, ప్రయాణం సాలిచ్చేసిందండి బాబు. ఏమిట్రా ఆటోలో వచ్చి కూడా అలా ఆయాసపడిపోతున్నావు? ఆటోలోనా? ఇంకా రేమో మా విమానంలో తీసుకొచ్చారన్నారు కదా, ఈ 2 మైళ్ళు 2 మైళ్ళు పరిగెత్తించారు. మేము మాత్రం నడవలేదేంటి? అయినా కిరాణా షాప్ మన పక్క వీధిలోనే కదండి, మీరు 2 మైళ్ళు ఎందుకు వెళ్ళారు? అంటే అక్కడ మా ఊరి వాడి షాప్ ఉంది, దాంట్లో అయితే కన్సెషన్ ఇస్తారు కదా అని. మా గొప్ప కన్సెషన్ ఇచ్చారులేండి, 5 రూపాయలు. 5 రూపాయలు తేలిక ఉందా? ఓ పూట మనిషి భోజనం. ఏమిటి ఆలోచిస్తున్నావు? లెక్క చూసుకో, అన్ని సరిగ్గా ఉన్నాయా లేదో. సెంటు బాట్లేది? తీసుకురాలే. ఏ అవసరం లేదని. అదేమిటండి, నాకు మొదటి నుంచి సెంటు రాసుకోవడం అలవాటు. చూడు, పెళ్ళయ్యే వరకు నువ్వు స్వతంత్రాలివి, పెళ్ళైన తర్వాత నా భార్యవి. ఇప్పుడు నిన్ను నీ ఖర్చుల్ని భరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నువ్వు వాడే సెంటు ఖరీదు 50 రూపాయలు. నెలకో బాటిల్ చొప్పున వాడిన నువ్వు సంవత్సరానికి 600 రూపాయలు నీ సెంటుకే ఖర్చు అవుతుంది. ఆ డబ్బును బ్యాంకులో వేస్తే మనకు పుట్టబోయే పిల్లలు పనికొస్తుంది కదా.
కేజీలు తెచ్చారు? 24 కేజీలమ్మా. నేను చెప్పింది 30 కేజీలు కదా. సరే, నేరస్తుని చూపించినట్టు వేలుతో ఎలా చూపించక్కర్లేదు. జయ, ఇది ఫిబ్రవరి నెల కదా, 28 రోజులే ఉంటాయని అలా తీసుకొచ్చాను. పోనీ 28 కేజీలైనా తేవచ్చుగా. అక్కర్లేదు జయ, ఈ నెలలో మనకి 8 శుభరేఖలు వచ్చాయి కదా. 8 పెళ్లిళ్ళకి మనం వెళ్ళినా 8 అర కేజీలు, 4 కేజీలు అవసరం. మీరు పెళ్లిళ్ళకి వెళ్ళి మీరు బాగానే భోజనం చేస్తారండి, మరి నా సంగతి ఏంటి? పొస్తుండాలా? ఎందుకు ఉండాలి? అందులో బంధుమిత్ర సపరివార సమేతంగా అని రాసింది కదా, ఆ సపరివారంలో నువ్వు వస్తావు. మాతో పాటు నువ్వు కూడా వచ్చి సుష్ఠుగా 2 పూట్లకు సరిపడా భోంచేసేయి. మిగతా పూట మన ఇంట్లో భోంచేక్కల. ఫిబ్రవరి నెలలో 8 పెళ్లిళ్ళు, భోజనాలు, శుభలేఖలు, సపరివారం, పరివారం. అసలు మనిషి భోజనం ఎందుకు చేయాలి? గాలే తినేసి బతకొచ్చుగా. నమస్కారం సార్. నమస్కారం. ఏమిటిది? వీసీఆర్ తాలూకు బిల్ అండి. నేను కొనలేదే. ఉదయం మీ ఆవిడ గారు షాప్కి వచ్చి తీసుకెళ్లారు. డబ్బులు మీ దగ్గర తీసుకోమన్నారు. 15,000. మై గాడ్. ఇదిగో, సాయంకాలం వచ్చి మీ ఓనర్ గారితో మాట్లాడతాను చెప్పు. అలాగేనండి. ఏంటి? మీరు తీసుకొచ్చిన వీసీఆర్ తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాం మేడం. దేనికి తీసుకెళ్ళడం? మీ ఆయన గారు వద్దున్నారండి. పుల్లయ్య, అమ్మా. ఆ వీసీఆర్ వెలిగించే. ఆ. మీరు లోపలికి వెళ్ళండి. ఆ వైర్ సరిగ్గా లాగరా. ఏమైనా డ్యామేజ్ వస్తే వీళ్ళు డబ్బులు చెల్లించే రకం కూడా కాదు. రౌతును బట్టి గుర్రం, సంపాదన బట్టి సంసారాలు నడుస్తాయని ఊరికే అనరు కదా. అయినా ఎంత చెట్టుకు అంత గాలని మన బతుకులకి వీసీఆర్ ఎందుకురా? షోకులు చేద్దాం నాకు ఉంటదిరా, కానీ దానికి తగ్గట్టు పెక్కలు ఉండొద్దు. 15,000 రూపాయలు ఖరీదు చేసే వీసీఆర్ మన బొట్టి వాళ్ళకి అవసరం లేదు కాబట్టి పంపించేశాను. మనబోటి వాళ్ళు అంటే మనం ఏమైనా అడుక్కు తింటున్నావా? ఇలాగే దుబారా ఖర్చులు చేస్తే ఒకనాటికి అదే పరిస్థితి. అది దుబారా ఎలా అవుతుందండి? వీసీఆర్ లో క్యాసెట్లు చూస్తున్నాం కాబట్టి అది నాకు అవసరం కింద లెక్క. నీకు అవసరం ఆలోచించే ముందు మన ఆదాయం ఎంతో అది కూడా ఆలోచించాలి జయ. ఆదాయం చాలకపోతే దాన్ని పెంచే మార్గం ఆలోచించండి, అంతేకాని నా సరదాల్ని చంపుకుని బ్రతకమంటే మాత్రం అది నాకు సాధ్యం కాదు. జయ, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. నీకు అంతగా క్యాసెట్లు చూడాలనుకుంటే ఓ ఆదివారం నాడు అద్దెకు వీసీఆర్ తెచ్చుకుని నీకు కావాల్సిన క్యాసెట్లు చూడు. 100 రూపాయలతో పోతుంది. అలా అద్దెకి తెచ్చుకునే కర్మ మా ఇంటా వంట లేదు. మా స్నేహితురాలు అందరి ఇళ్లలోనూ వీసీఆర్లు, వీసీపీలు ఉన్నాయి. అలాంటప్పుడు అవి నా దగ్గర లేకపోతే వాళ్ళందరి ముందు నాకెంత నామోషి ఒక్కసారి ఆలోచించారా? శక్తికి మించిన పరుగులు తీసి అప్పులు చేసి రోడ్డు మీద పడితే అదెంత నామోషియో నువ్వు ఆలోచించు. రేపటి గురించి ఆలోచిస్తూ ఇవాళ పిసినాతనంగా బ్రతకడం నా రక్తంలోనే లేదు. జయ, ఇప్పుడు నేను చెప్పింది ముందు చూపుతో చేసే పొదుపు అంటారో లేకపోతే పిసినారితనం అంటారో ఒక్కసారి ఆలోచించు. పొదుపు అని కొంతమంది అంటారు, కక్కుర్తని చాలా మంది అంటున్నారు. అంటే వీడు నా స్టాంపేనన్నమాట. ఇప్పుడు మనకి రాబోయే కొత్త కమిషనర్ గారి పేరు ఉషా సన్యాల్. నిజానికి ఆవిడ తెలుగు ఆవిడే అయినా గుజరాత్ లో పుట్టి పెరిగిందట. అయినా తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతుందట. సార్, కమిషనర్ గారు అదిగో కార్లో వచ్చేస్తున్నారు. కారులో ఎందుకు రావాలి? మున్సిపాలిటీ బండిలో ఎందుకు రాకూడదట? అబ్బా, మీ సందేహాలతో గుండె కొట్టేస్తున్నారు. కమిషనర్ గారు వచ్చేస్తున్నారు. నమస్కారం. 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 వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. రండి మేడం. మేడం, నా పేరు సందేహాలరావు, నేను మేనేజర్ని. ఆ అమ్మాయి జయకుమారి తమరి పిఏ. హలో. అతను ప్యూన్ అప్పారావు. నమస్కారం. నమస్తే. వీళ్ళంతా మన స్టాఫ్. నమస్కారం. అందరికీ నా వందనములు. నేను గుజరాత్ లో పుట్టి పెరిగాను, అయినను తెలుగు బాగా మాట్లాడగలను. నేను చెప్పలే. మీరందరూ నాకు ఎంత గౌరవం ఇచ్చెదరో దీనికి అంత గౌరవం ఇవ్వవలెను.
మా హస్బెండ్ పోయినప్పటి నుంచి నేను దీన్ని ఉంచుకున్నాను. అయ్యో ఉంచుకున్నాను అనకూడదమ్మా, తప్పు. అదేం తప్పయ్యా, వాళ్ళ ప్రాంతాల్లో కుక్కలు ఉంచుకుంటారేమో. మేడం, కుక్కను ఉంచుకున్నాను అనకూడదు, పెంచుకుంటున్నాను అనాలి. ఐ సీ, థ్యాంక్ యూ. లుక్ జయ, నేను వీరితో నా రూములో ఉండేదను. నేను చూడవలసిన ఫైల్స్ అన్ని సిద్ధము చెయ్యము. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. ఏమిటి జరుగుతుంది అక్కడ? ఎవడో కుర్రాడండి, పట్టుమని 6 ఏళ్ళు కూడా లేవు. ఎవడో పందెం వేస్తే ఐసు దిమ్మ మీద 5 గంటలు అలా కూర్చుండిపోయాడు. పైగా గోచి పెట్టుకుని. వారిని అంతరిక్షానికి వెళ్ళిన ఆర్మ్ స్ట్రాంగ్ కన్నా స్ట్రాంగ్ ఉన్నాడే వీడు. అవును. ఇంతకీ పందెం ఎంతో? ₹1. ₹1 కోసం ఇంత సాహసం? హాయ్. ఒరే స్టాంపు, అలా గోచిగుడ్డతో ఐసు గడ్డ మీద కూర్చుంటే నరాలు జివ్వును లాగటంలా? మరి పావులు ఇస్తే గోచుకొని ఎప్పుడు ఇస్తానన్నాను, కానీ మనుషులందరూ ఒప్పుకోట్లేదు. అన్నట్టు నీ పేరేమిటి బాబు? శ్రీ. ఏమిటి నీ పేరు మొత్తం కలిపి ఒకటే అక్షరమా? కాదు, నా పూర్తి పేరు శ్రీధర్, కానీ 3 అక్షరాలు రాస్తే పెన్సిల్ ఎక్కువ అరిపోతుంది కదా, అందుకని ఒక అక్షరం కింద మార్చుకున్నాను. వారిని 5 గంటలు అయిపోయింది, అబ్బాయి గెలిచాడు. నా స్టాంపుకి, నా ఉద్దండ పిండానికి, నా స్టాంపుకి, నా ఉద్దండ పిండానికి. కంగ్రాచులేషన్. దేనికి? నా స్టాంపు గాడిని నాకంటే ఘనుణ్ణి చేసినందుకు. స్టాంప్ గాడా? వాడెవడు? అదే నీ పుత్రరత్నం. వాడు మీ రక్తానికి వారసుడు కాని మీ బుద్ధులకు వారసుడు కాదు, కానివ్వను. రక్తాన్ని బట్టే బుద్ధులు వస్తాయి. రక్తం మీదైనా పెంపకం నాది, వాడికి మీ బుద్ధులు రావు. హలో, ఇంకా ఏం రావాలి? నేను 11 అక్షరాల పేరుని 2 అక్షరాలకు కుదించుకుంటే వాడు 3 అక్షరాల పేరుని రాయటానికి పెన్సిల్ ఖర్చు అవుతుందని 1 అక్షరాన్ని కుదించుకున్నాడు. అలా చేయమని నీ పెంపకం చెప్పిందా, నా రక్తం చెప్పిందా? ₹5 కోసం నేను 2 కిలోమీటర్లు నడిచి వెళ్లి కిరాణా సామాన్లు తెస్తే వాడు ₹1 కోసం, ఆఫ్టర్ ఆల్ ₹1 కోసం గోచి పెట్టుకుని ఐసు దిమ్మ మీద 5 గంటలు కూర్చున్నాడు. అలా చేయమని నీ పెంపకం చెప్పిందా, నా రక్తం చెప్పిందా? నీ దృష్టిలో పిసినారితనం నా రక్తంలో ఉండబట్టి మిమ్మల్ని భరించలేనట్టు నన్ను వదిలేశాం. కానీ ఇప్పుడు ఆ రక్తమే నా స్టాంపు రూపంలో నీ పెంపకంలో పెరుగుతోంది. ఆ బంధాన్ని నువ్వు కాదనగలవా? ఒక్కసారి ఆలోచించు. విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటూనే భూలోకంలో రాముడవతారం ఎత్తినట్టు నేను నీకు దూరంగా ఉంటూనే నా కొడుకు రూపంలో నీ దగ్గరే ఉంటాను. నా రక్తాన్ని నువ్వు ఎలా కాదనుకుంటావో నేను చూస్తాను. ఒకటి 2 3 4 5 6 1 2 3 4 5 6. అదేంటది? ఎంత లెక్క పెట్టుకున్నా ఒక్క 10 పైసలు కూడా పెరగదేంటి? ఆగాగాగు, ఏంటి టీ పొడి కింద పడబోస్తున్నావా? నేనేం పిచ్చివాడిని అనుకున్నావా? దీని 20 సార్లు పిండి 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 పిప్పైన తర్వాత పరికరాదు కదా అని పారేస్తున్నాను. పనికిరాందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు, అది టీవి చెప్తా. అవును, దీన్ని ఏం చేసుకుంటావు? రేపు చెప్తా. బావా, ఏం బాకు? ఆ పిల్లాడికి టీ పొడి పిప్పించినట్లు నీ మనసు నాకు ఇవ్వకూడదు అంటే ఏంటి నీ ఉద్దేశం? నా మనసు ఆ పనికిరాని టీ పొడి లాంటిదనా? అబే, అలాని కాదు. ఏది కాదు? అసలు విషయం చెప్తున్నాను విను. ఆ పక్కింటి పెళ్ళం ఎవరో కాదు, నా భార్య. నిజంగానా? పచ్చి నిజంగా నా భార్యే. నేను పొదుపు మనిషిని, ఆవిడ ఖర్చు మనిషి. దుబారా ఎక్కువ చేస్తుంటే దూరంగా పెట్టాను. హలో స్టాంపు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఏమిటి డబ్బు ఖర్చు పెట్టి పళ్ళు పడుకొని పళ్ళతో కొట్టావా? అసహ్యంగాను. పళ్ళు అనేవి పర్మనెంట్ గా ఉండేవి, వీటి కోసం ఈ మాత్రం ఖర్చు పెట్టాలి, తప్పులేదు. నువ్వు మనిషి పొడిగదిగా కానీ చూడు,
నీ బొర్ర ఏమీ ఎదగలేదు. నిన్న నువ్వు టీ పొడి పారబోస్తుంటే నేను తీసుకున్నానా? తీసుకున్నావు. అదెందుకో పనికిరాదన్నావా? అన్నాను. పిచ్చివాడా, నేను ఆ టీ పొడిని ఎండబెట్టాను. ఎండబెట్టిన టీ పొడిని పళ్ళ పొడిగా వాడుతున్నాను. నా ముద్దుల స్టాంపు తెలివితేటలో నన్ను మించిపోయావరా. ఒరే, ఈ దరిద్ర బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చారా నీకు? వెళ్ళి లోపలికి. నిన్ను ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా? ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలుకుతాయని వినలేదా అమ్మడు? ఇది పిచ్చివాగుడు కాదు, పచ్చి నిజం. అవునా? ఇక్కడుంటే తండ్రి బుద్ధులే వస్తాయి. వెంటనే ఇల్లు మారిపోవాలి. ఏ రిక్షా, ఆ పాప ఇక్కడ ఆపు. ఒరే 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 బాబు, కొంచెం ఆగు. ఇక్కడ బాదరబంది వరప్రసాద్ ఇల్లు ఎక్కడో చెప్తా. అంటే మీరు బావని అడుగుతుంది? బావా అతనెవరయ్యా? అతన్ని అలాగే పిలుస్తారు. అతని ఇల్లు చాలా దూరం. బాబు కొంచెం చూపిస్తావా? పావలా ఇస్తే చూపిస్తాను. ఇదిగో. అదిగో ఆ మేడ మీద ఉంది. ఓరు నీ తొంపదేగా. అమ్మా, పేనాశ్వేతవా, ఇల్లు కూడా ఇరుగ్గానే తీసుకున్నాడు. ఇంతకాలానికి కొడుకు గుర్తొచ్చాడా? ఇప్పటికీ నీకు నేను గుర్తు రాలేదు కదరా. కొడుగ్గా నువ్వు మొండి బతుకు బతుకుతున్నా, తల్లిగా నేను మొండి బతుకు బతకలేక నిన్ను వెతుక్కుంటూ నా అంతటి నేనే వచ్చాను. వచ్చే ముందు కార్డు ముక్క రాసి పడేయాల్సింది. ఏ కార్డు రాస్తే కనపడకుండా పోయేవాడివా? ఇదిగో, నా మీద నీకు ఎప్పుడు అప్రమక్కలేనే. పోలే, ఇప్పటికైనా వచ్చావు, చాలా సంతోషం. అమ్మా, మన పక్కింటి పెద్ద పాపాయమ్మ గారి పెద్దమ్మాయికి పెళ్ళైపోయిందా? ఊళ్ళో వాళ్ళ సమాచారం బాగా అడుగుతావురా. మీ ఆవిడేది? ఇక్కడ ఉంటే కనపడడానికి. కింద బాత్రూమ్ ఉంది, వెళ్ళి స్నానం చేసా ముందు వెళ్ళు. స్నానం తర్వాత చేస్తాను లేరా. కాళ్ళు ఉంటేగా కనపడడానికి అంటున్నావు. ఏరి కోరి కట్టుకున్నావుగా, ఏమైంది? అబ్బా, అది టీవీ సీరియల్ లాగా పెద్ద కథ గాని నీ చేతి వంట తిని చాలా రోజులైంది. అర్జెంట్ గా స్నానం చేసి వచ్చి వంట చేద్దు కానీ. పద పద పద. నా ఇష్టానికి భిన్నంగా వాడు పెళ్లి చేసుకున్నాడు. అయినా నేను బాధపడలేదు. పోన్లే, సలక్షణంగా కాపురం చేసుకుంటున్నాడు అనుకున్నాను. కానీ వాడి జీవితాన్ని ఇలా చేసుకుంటాడు అనుకోలేదమ్మా. మీ కోడలి పిల్ల చాలా మంచి అమ్మాయి అండి. అయినా మీ మనోడు మాత్రం సీమటపాకాయండోయ్. ఏమ్మా, వాళ్ళు నీకు తెలుసా? వాళ్ళని నువ్వు చూసావా? చూడడం ఏమిటండి, మొన్నటి వరకు ఆ పక్కింట్లో ఉండేవాళ్ళు. ఈ మధ్యన ఇల్లు ఖాళీ చేశారు. తల్లి తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. వాళ్ళ అడ్రస్ ఎక్కడో చెప్పమ్మా. అమ్మా అమ్మా, ఎవరు? ఎవరు కావాలండి? మీ ఇంట్లో ఏదైనా పని దొరుకుతుందేమోనని. ఓహ్, నువ్వు పని మనిషివా? కానీ నిన్ను చూస్తే అలా అనిపించడం లేదే. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళమేనమ్మా. కాలం కలిసి రాలేదు. అమ్మా, మీ ఇంట్లో ఏదైనా పని ఇప్పించండి. జీతం పెద్దగా ఇవ్వక్కర్లేదు. మీ బాబుకి మీకు సేవ చేసుకుంటూ కాలక్షేపం చేస్తాను. నాకు బాగున్నాడని నీకెలా తెలుసు? మహాలక్ష్మిలాగా ఉన్న మిమ్మల్ని చూసి అలా అనుకున్నాను. సరే, నాకు పని మనిషి అవసరం లేకపోయినా ఒకప్పుడు నువ్వు బాగా బతికిందాడు అన్నావు కనుక నిన్ను పెట్టుకుంటున్నాను. అన్నట్టు నీ పేరేమిటన్నా? శాంతమ్మ అని పిలుస్తారమ్మా. శాంతమ్మ. సరే, లోపల పంపు దగ్గర అంట్లున్నాయి, వాటి సంగతి చూడు. అలాగేనమ్మా. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడచ్చు. అమ్మ టక్కరాడా, నువ్వా? ఆ రోజు ఇల్లు చూపిస్తాన్ని పావలా తీసుకుంటా ఉండు, నీ సంగతి చెప్తాను. నిన్ను ఈ సంగతి మా అమ్మకి చెప్పొద్దే, నీకు పుణ్యం ఉంటుంది. మీ అమ్మకి చెప్తే ఏమవుతుందిరా? చావు కొడుతుంది. నిన్ను చూడగానే మా అమ్మమ్మ గుర్తుకొస్తుంది. అమ్మమ్మ? కాదు కాదు, నానమ్మ. మీ నానమ్మ నీకు తెలుసురా? తెలుసు. మొన్నే పిచ్చి కుక్క ఖర్చు చచ్చిపోయింది. ఊరి నీ దుంపదేగా. ఇంతకీ ఈ సంగతి మీ అమ్మకి చెప్పొద్దంటావు. అందుకే కదా నీ కాళ్ళు పట్టుకుంది. అయితే ఓ పని చేద్దాం. నన్ను చూసినట్టు నువ్వు చెప్పొద్దు, నీకు డబ్బులు ఇచ్చినట్టు నేను చెప్పను. నేను అస్సలు నిన్ను చూడండి, ఇదే చూడ్డావు. అవును, నువ్వు మా ఇంట్లో పని మనిషివా? నీ పేరేంటి? ఒరే 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 బడాయి బసవయ్యా, వాట్ ఇస్ దిస్?
ప్రతి సంవత్సరం మార్కెట్ కాంటాక్ట్ వరప్రసాద్కి ఇస్తున్నారా? మేడం, ఇంతకు ముందున్న మున్సిపల్ చైర్మన్ లంచగొండి. ఆయనకి లంచం ఇచ్చి వరప్రసాద్ ప్రతి సంవత్సరం తనకే కాంటాక్ట్ వచ్చేలా చేసుకుంటున్నాడని మన స్టాఫ్ చెప్పుకుంటున్నారు. యు మీన్ బ్రైట్? నో నో, ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. ఐ లుక్ ఆఫ్టర్ దిస్ మ్యాటర్. పిఏ గారి మాట విని నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా అన్నారా కమిషనర్? అవునయ్యా. కమిషనర్ గారి రేట్ ఎంత? చచ్చా, ఆవిడ మనిషి కాదయ్యా, చాలా పవిత్రురాలు. అబ్బా, నా ఉద్దేశం అది కాదండి. లంచం రేట్ ఎంత అని. ఆవిడ లంచానికి లొంగే ఘటం కాదు. అయితే ఆవిడ వీక్ పాయింట్ ఏంటో చెప్పండి. వీక్ పాయింట్ ఏమిటంటే ఆవిడకి తన కుక్క అంటే వాళ్ళ మా అభిమానం. చాలు, కుక్క శాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన వాడిని కుక్కతో కొడతా. హలో, కమిషనర్ గారు, పిఏ గారు. అయ్యి వీడుదంపుదాగా వీడు ఇక్కడికి వచ్చాడేమిటి? హలో, జయకుమారి బిఏ గారు. ఇదేమిటో తెలుసా? విడాకుల పత్రం అయితే సంతోషిస్తాను. ఇవి విడాకులు కాదు, నీ మీద సాధించిన విజయం తాలూకు పేపర్స్. అర్థం కాలేదా? నువ్వేదో కమిషనర్ గారి పిఏని కదా అని చెప్పి నా మీద రిపోర్ట్ ఇచ్చి నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించావు. కానీ ఈ సంవత్సరం మార్కెట్ కాంట్రాక్ట్ కూడా నాదే. ఇప్పుడే ఉంటావు. కాళ్ళు పట్టుకుని సంపాదించుకున్న దానికి పోజ్ అనవసరం అంటాను. కాళ్ళు పట్టుకున్నా వేళ్లు పట్టుకున్నా నీకు అనవసరం. విజయం సాధించానా లేదా ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా సరే నీ మీద విజయం నాదే. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. మీకు కాంట్రాక్ట్ దక్కినంత సులభంగా నేను దక్కను. ఇక మీరు బయటకు వెళ్తే తలుపేసుకుంటాను. నీతో చాలా విషయాలు మాట్లాడాలి, నేను వెళ్ళను. అంటే ఈయనే నా ప్రింటింగ్ మిషన్ అన్నమాట. శాంతమ్మా, ఆయన్ని బయటికి పంపించి తలుపేసాయి. అమ్మా, నీకే చెప్పేది, వెళ్ళు. నువ్వు ఇక్కడ? అవునరా, నువ్వు చేసిన నిర్వాకానికి అత్తాకోడలుగా కలిసి ఉండే అదృష్టానికి ఎలాగో నోచుకోలేదు. కనీసం పని మనిషిగా చేరైనా మనవడికి కోడలకి సేవలు చేస్తూ నువ్వు చేసిన పాపానికి కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. పని మనిషిగా మారాను. నేనేం పాపం చేశానమ్మా? ఏం చేశావా? ప్రేమించి నా మాట ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నావే, అలాంటి పెళ్ళాన్ని ఎందుకు వదిలేసావురా? నేనేం ఆమెను వదిలేయలేదు. కళ్ళు నెత్తికెక్కి ఆవిడే నన్ను వదిలేసింది. ఏరా, మగపట్టు పుట్టావు, ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు? ఇందులో సిగ్గుపడాల్సిందే ఉందమ్మా. దుబారా చేయడం తప్పని చెప్పాను. డైలాగ్ మీద డైలాగ్ పెరిగింది. ఫైనల్ గా నా పెట్టి తీసి నా మొహం మీద కొట్టింది. అంటే నేనంటే ఇష్టం లేదనేగా. భర్తగా నాకు అంతకంటే అవమానం ఏముంటుంది? పెళ్ళాం కోపంలో తప్పు చేసింది అనుకో, వెంటనే వెళ్ళిపోవడమేనా? ఒరే దద్దమ్మ, దాంపత్యం అంటే నీ పెళ్ళాన్ని నెల్లాడ తెచ్చే జీతము కాదు, సంవత్సరానికి ఒకసారి నువ్వు సంపాదించే కాంట్రాక్టు కాదు. అది జన్మ జన్మల బంధం రా. ఈ జన్మలో బంధం ఇలా ఏడ్చింది, ఇంకా జన్మ జన్మల బంధం. నువ్వు తొందరగా ఇంటికొచ్చి. కర్మ. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ చెప్పులు తెగిపోయి వెళ్ళి కుట్టించుకురా. ఏమిటా పట్టడం? ఇంతకు ముందు అలవాట్లేదా? లేదమ్మా, ఇదే మొదటిసారి. జయ, ఊరుకోమ్మా. నువ్వేం తప్పు చేశావని క్షమించటానికి? మీరెవరో తెలియక మీ పట్ల అమానుషంగా ప్రవర్తించాను. మీకు నేను చేయాల్సిన సేవలన్నీ మీ చేత నేను చేయించుకున్నాను. బాధపడకమ్మా. నాతో సేవలు చేయించుకున్నందుకే నువ్వు ఇంత బాధపడితే, ఈ పెద్దరికి ఉండి మీ ఇద్దరిని కలపలేనందుకు నేనెంత బాధపడుతున్నానో తెలుసా? జయ, ఒక సంసారం విడిపోవడానికి భార్యో భర్తో ఏ ఒక్కరో కారణం అవుతారు. మీ విషయంలో మీ ఇద్దరూ కారణమని నేను గ్రహించాను. ఏది ఏమైనా మీ ఇద్దరిని త్వరలోనే కలపాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానమ్మా. భగవంతుడి మీద భారం వేయటానికి మీరు భగవంతుడిని అడిగి విడిపోలేదు కదా, మీకు మీరే విడిపోయారు. అదేనమ్మా వీళ్ళు చేసిన పొరపాటు. అమ్మా, మీరు పెద్ద మనసు చేసుకుని ఈ దంపతుల్ని కలిపితే ఆ పుణ్యం ఊరికే పోదు. పుణ్యం కోసం కాదు గాని అది నా బాధ్యత. ఎందుకనగా ఈ జయకుమారి నా కార్యదర్శనము చేయు మనిషి, అలాగే అతను మా మున్సిపాలిటీ కాంట్రాక్టరు. వీళ్ళిద్దరూ నా మనుషులే కదా. అవునమ్మా. నేను వయసున్న మనిషిగా వీరిని
వయసున్న మనిషి కాదు మేడం, మనసున్న మనిషి. అదే మనసున్న మనిషిగా వీరిద్దరిని కలపడానికి నా యత్నం నేను చేస్తాను. దానికి టైం రావాలి కదా. చీ 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 చీ. ఊళ్ళో ఉన్న మట్టి అంతా ఈ మెట్లకే ఉంది. ఏమిటి బావా మెట్లు నువ్వు కడుగుతున్నావు? నేను కాకపోతే నువ్వు కడుగుతావా? అసలు ఇంటి వనరుగా నువ్వే కడగాలి, కానీ నీ బాడీ బెండ్ కాదు కాబట్టి నేనే కడుక్కుంటున్నాను. అసలు నువ్వెందుకు శ్రమపడ్డావు? రూపాయో 2 రూపాయలు పారేస్తే పని మనిషి కడుగుతుందిగా. రూపాయి 2 రూపాయలే కాదు, ఎక్స్ట్రా ఇంకో పావలా ఇస్తే నా ఒళ్ళుతో సహా కడిగేస్తుంది. ఇదిగో రూపాయి అంటే మాటలా, 4 పావలాలు 100 పైసలు. మీ ఆడవాళ్ళంటేనే దుబారా ఎక్కువ. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఒంటికి ఆరోగ్యం, ఇంటికి పొదుపు. అసలు గాంధీ గారు ఏం చెప్పారు? ఎవడి పని వాడు చేసుకోమని చెప్పారు. జై గాంధీ. అయ్యో బావా బావా ఈ మాత్రం దెబ్బకి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంత హడావిడి చేయాలా? ఈ హాస్పిటల్ గురించి నీకు తెలియదే. తలకాయ నొప్పికి టాబ్లెట్ ఇచ్చి ఫీజు కింద మన ఆస్తి అంతా రాయించేసుకుంటారు. నాకేం తెలుసురా, తలకు దెబ్బ తగిలి స్పృహ కోల్పోతివి. కాళ్ళు చేతులాడకి ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాం. అయినా ప్రాణం మీదకి వచ్చినప్పుడు డబ్బు కోసం చూసుకుంటే ఎలా బావా? నువ్వుండు. కాంట్రాక్ట్ వరప్రసాద్ ఎక్స్రే తయారైనదా? అయింది మేడం. నాకు తెలిసినంత వరకు అతని మెదడుకి ఏమీ ప్రమాదం లేదండి. ఐసి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న పేషెంట్ ఎక్స్రే మీ దగ్గర ఏదైనా ఉన్నదా? ఎందుకు లేదండి? ఆ ఎక్స్రే నాకు ఇస్తారా? ఇస్తారు మేడం. ఇది బ్రెయిన్ ట్యూమర్ తో చచ్చిపోయిన ఆ పేషెంట్ ఎక్స్రే కదూ? అవును మేడం. వరప్రసాద్ ఎక్స్రే ఎక్కడున్నది? వెరీ గుడ్. మీరు నాకు అపకారం చెయ్యాలి. అపకారమా? అదే హెల్ప్ చెయ్యాలి. దాన్ని ఉపకారం అంటారు మేడం. ఏం చేయాలో చెప్పండి. ఏమీ లేదు, ఇది వరప్రసాద్ ఎక్స్రే అని చెప్పి డాక్టర్ గారికి ఇవ్వాలి. మేడం, ఎందుకు మీరు ఈ మోసం చేస్తున్నారు? మీ అమ్మని నాన్నని కలపాలని. ఏం వాళ్ళు కలవడం నీకు ఇష్టం లేదా? ఎందుకు లేదు, ఇష్టమే. మరి మా స్కూల్లో పేరెంట్స్ డే జరిగింది కదా, అప్పుడు మా డాడీని తీసుకురాలేదని మా క్లాస్ టీచరు చాలా అవమానించింది. అందుకే ఇలాంటి అవమానాలు జరగకుండా ఉండాలంటే మీ అమ్మని నాన్నని కలపాలి. అందుకు నువ్వేం చేయాలో తెలుసా? చెప్పండి మేడం. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. బాబు ఒకసారి పేషెంట్ అలా బయటికి తీసుకెళ్తారా? అలాగండి. ఏం పర్లేదు, మీరు చెప్పండి. మీరు ఇవాళ మెట్లు మించి పడడం చాలా మంచిదైందండి. మెట్లు మించి పడడం మంచిదైందా? అంటే ఫీజు కొట్టేద్దామని? కాదు 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 కాదు. మీరు మెట్లు మించి పడకపోతే ఈ ఎక్స్రే తీయించుండేవారు కాదు. ఈ ఎక్స్రే తీయించకపోతే మీకు జబ్బుల విషయం బయట పడేది కాదు. జబ్బేమిటండి? మీకు చాలా కాలం నుంచి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. మీరు ఇంక 24 గంటల కంటే బ్రతకడం కష్టం. అయ్యో భగవంతుడు ఎంత అన్యాయం చేస్తున్నాడు రా. చూడండమ్మా, మీరేం కంగారు పడక్కర్లేదు. 24 గంటల్లో ఆపరేషన్ చేస్తే తప్పకుండా బ్రతుకుతాడు. కాకపోతే ఆపరేషన్ చేయడానికి 1,00,000 రూపాయలు ఫీజు అవుతుంది. 1,00,000 రూపాయలా? అవును. 24 గంటల్లోగా ఆపరేషన్ చేయించుకోకపోతే నువ్వు చచ్చిపోతావు. ఆలోచించుకో. ఇప్పుడు నీ వయసు 25. ఆపరేషన్ చేయించుకుంటే కనీసం 45 సంవత్సరాలు బ్రతుకుతావు. ఏడాదికి 1,00,000 రూపాయలు సంపాదించిన 45 లక్షలు సంపాదిస్తావు. ఇస్తాను, వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయించండి. ఒరే, 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తెస్తావురా? ఇంతకాలం నన్ను పిసినారి విధవా అని మీరు తిట్టారు కదా. ఇప్పుడు నేను పిసినారితనం చేయడం వల్లే కదా 1,00,000 రూపాయలు దాచుకోగలిగాను. అవి ఇప్పుడు నా బ్రతుకు పనికి వస్తున్నాయి. వెంటనే వెళ్ళి డబ్బులు పట్టుకొస్తాను. నో 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 నో, మీరు ఎక్కడ కదలకూడదు. మీరు ఇమీడియట్ గా మా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఎలాగండి? మేనేజర్ గారు, మీరు ఏమీ అనుకోకుండా ఆ షావుకారు మునుస్వామిని తీసుకొస్తారా? నేను 1,00,000 రూపాయలు వాడికి వడ్డీకి ఇచ్చానండి. అలాగే. అవునమ్మా, నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాను. జయ, నువ్వేం
దిగులు పడకమ్మా. ఆపరేషన్ చేస్తే భయం లేదని డాక్టర్ చెప్పారు. అసలు మీ దిష్టి తగలటం వల్లే నా 1,00,000 రూపాయలకి కాళ్ళు వచ్చాయి. కాళ్ళేం కర్మ, రెక్కలే వచ్చాయి. అంటే అంటే అతనే చెబుతాడు. ఇదేమిటి మునుసామిని తీసుకురమ్మంటే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చారు? మా నాన్న చనిపోయాడండి. పోతే పోయాడు గాని మీ నాన్నకి నేను 1,00,000 రూపాయలు అప్పుగా ఇచ్చాను. అది వెంటనే పట్టరా, నేను తలకు ఆపరేషన్ చేయించుకోవాలి. మా నాన్న పోయింది నేననే కదండి. ఆస్తులు అప్పులు లెక్క చూసుకునేసరికి ఎంత లేదన్నా 10 రోజులు పడుతుంది. పైగా నా దగ్గర 10 పైసలు కూడా లేవండి. వస్తానండి. అమ్మయ్యా, నువ్వు బతికే ఉన్నావా? లేకపోతే కమిషనర్ గారి బొకే నీకు పంపినట్టు తెలిసేది కాదు పాపం. అబ్బా, చలిపడుతుంటే దుప్పటి కప్పుకు పడుకున్నానండి. అయినా చస్తావు చస్తావు అని ప్రతిసారి గుర్తు చేసి ఎందుకండి చంపుతారు నన్ను? ఆ బుక్కే తెచ్చే బదులు ఏ పళ్ళో బిర్యానీ తెస్తే హాయిగా తినేవాడిగా. అబ్బా నువ్వు ఊరుకోరా. చూసావా అప్పారావు, ఈయన మీద అభిమానం కొద్ది కమిషనర్ గారు మార్కెట్ కాంట్రాక్ట్ రేటు 1,00,000 రూపాయల నుంచి 50,000కి తగ్గించారు. అవును, ఈసారి కూడా కాంట్రాక్ట్ ఈయనకే వస్తే 50,000కు పైనే మిగిలేది. ఏం మిగులుతుంది రేపు ఈ పార్టీకి? వీల్లేదు, ఈ కాంట్రాక్ట్ నేనే సంపాదిస్తాను. ఆ 1,00,000 రూపాయలు నావే. చూసారా క్షణానికి ఎలా పెరిగిపోతుందో చూడండి. ఆ లోకంలో 1,00,000 రూపాయల కాంట్రాక్ట్ చేస్తాడు. అప్పారావు, ఆవేశపడకు నాయన, ఆవేశపడకు. ఆవేశపడి అరగంట ఆయుష్ తగ్గించేసుకుంటున్నావు. వరప్రసాద్, నేను ఇంకా సత్యదేవత కౌగులించుకోలేదన్నమాట. దేవత కాదే, మృత్యుదేవత. లోభి ఖర్చు ఎక్కువ అని ఉత్తినే అనలేదయ్యా. వెధవ మెట్లు కడగటానికి పని మనిషికి రూపాయి ఇస్తే పోయేది. ఏమన్నా తేడా వస్తే పని మనిషి పోయేది. కక్కుర్తి పడ్డావు, ఇప్పుడు ఏమైంది? అదే డిస్కస్ చేయడానికేనా ఆ ఊరు నుంచి ఈ ఊరు దాకా వచ్చారు? అంత కోపం ఎందుకయ్యా? పోయే ముందు ఆ మాత్రం కోపం ఉంటుందిలే సార్. ఇదిగో అప్పారావు, నువ్వు తాగినంత దిగదాకా ఆవేశపడకయ్యా. ఆవేశపడితే అరగంట ఐక్షణం అయిపోతుంది. ఆవేశపడకు. తాగటం అంటే జ్ఞాపకానికి వచ్చిందండి. ఒరే, సార తాగితే సత్తావని మా చెడ్డ సలాలు ఇచ్చేవారండి. మీరు సార తాగరండి. ఎవరన్నా ఉత్తిగిన ఇచ్చే తప్ప కాపీ కూడా తాగరండి. మరి ఇప్పుడు అర్ధాంతరంగా సత్తరది ఎవరండి? ఈరా నేనా? ఒరే అప్పారావు, నేను ఆవేశపడకయ్యా, ఆవేశపడకు. ఒరే అప్పారావు, రేపు పోయేవాడితో నీకెందుకురా గొడవ? చూడాయన, రేపు నువ్వు కీర్తి చేసిన అయ్యాక కమిషనర్ అమ్మ గారు వచ్చి నీకు శ్రద్ధాంజలి కట్టిస్తారట, చెప్పమన్నారు. నేను వెళ్తున్నా. మళ్ళా కనపడతారో లేదో వెళ్ళొస్తాను సార్. సరే, తర్వాత అవసరాలకి డబ్బు ఏర్పాట్లు ఏమన్నా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి అని అంత తాపిగా చెబుతావేమయ్యా? ఇక నువ్వు చావటానికి బతకటానికి మధ్య 14 గంటలు మాత్రమే ఉంది. అమ్మో, ఇంకొక అరగంట వేస్ట్ అవుతుంది. బజార్కి వెళ్ళి యాపిల్ పళ్ళు ద్రాక్ష పళ్ళు తీసుకురారా. అలాగే. ఏమిటి, మీకు పళ్ళు కావాలా? అవును. పక్క నిమిషం ఆగండి. ఇదిగోండి తాజా పళ్ళు. ఓ రొట్టె కూడా ఉంది. ఇవి తీసుకొని నాకు 10 రూపాయలు ఎవరు? ఎరా, నీకు అసలు బుద్ధుందా? నేను తింటానికి తీసుకొచ్చిన పళ్ళు డబ్బులు కమ్మేస్తావా? ఏ, ఈ పళ్ళు తింటే మాత్రం నువ్వు బతికిపోతావా? రేపు ఎలాగపోయేవాడువేగా. నిన్ను చెప్తాను. ఏమిటి మిస్టర్ ఇది? నువ్వు పరుగులు తీయడానికి హాస్పిటల్ అనుకున్నావా, మున్సిపల్ స్టేడియం అనుకున్నావా? సారీ సార్, మా వాడు ఏదో అలర్ట్ చేస్తుంటేను. అయితే మాత్రం నువ్వు పీటీ ఉషా పరుగులు తీయాలా? అసలే నీకున్నది 24 గంటల టైము. అందులో 12 గంటలు ఆల్రెడీ ఖర్చు అయిపోయింది. ఇలా పరుగులు తీస్తుంటే ఆన్ ది స్పాట్ నువ్వు చచ్చిపోతావు. అది నీకు లాసు,
ఫీజు పరంగా నాకు లాసు. మైండ్ ఇట్. ఒరేయ్, నీ కక్కుర్తి బుద్ధి చూసి చూసి నా మైండ్ పాడైపోయింది. ఇప్పుడు నీ కక్కుర్తి బుద్ధితో డాక్టర్ బుర్ర పాడు చేసి పిచ్చెక్కించకు. ఎలాగూ పోతున్నావు, పోయేవాడు కాటికి పో. ఏమైంది మీరు వెళ్ళిన పని? ఎక్కడా అప్పు పుట్టలేదురా. ఇల్లు కానీ బంగారం కానీ తనఖా పెడితే అప్పిస్తా ఉంటున్నారు. కానీ నా దగ్గర అంత విలువైన వస్తువులేమీ లేవు. ఈ గండం ఎలా కట్టెక్కుతుందో. ఆ 7 కొండల వాడే నిన్ను కాపాడాలి. ఆ 7 కొండల వాడి హుండీలో ఏ రోజైనా ఒక పైసైనా వేస్తారైనా హాయ్ నిన్ను బ్రతికించడానికి. నాకున్న జబ్బు బ్రెయిన్ ట్యూమర్ కాదురా. నీ మాటలతో నువ్వే నన్ను చంపేస్తున్నావు. అయ్యా ఏమండి, లే, ఒక్క ముద్ద అన్నం తిను. వద్దమ్మా. ఏరా, నీకు ఆఖరిసారి అన్నం తినిపించే అదృష్టానికి కూడా నేను నోచుకోలేదా? అమ్మా, అమ్మా, చేసిన తప్పులు తెలుసుకున్నా ఆ తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదమ్మా. బాబు, మనిషికి జీవితంలో కావాల్సింది డబ్బు కాదు, అంతకన్నా విలువైన ఆప్యాయత, అనురాగం అని తెలుసుకున్నాను. వాటిని అనుభవించడానికి నాకు ఆ భగవంతుడు టైం ఇవ్వలేదు. ఇంకా నేను కొన్ని గంటలు మాత్రమే కదా బతికి. ఏమి నిర్ణయించుకున్నారు? డబ్బు ఎక్కడా దొరకలేదు డాక్టర్. ఒక్క 10 రోజులు టైం ఇస్తే మీ డబ్బు మొత్తం మీకు చెల్లించేస్తాను. నో. అంటే పేషెంట్ ప్రాణం కంటే మీకు డబ్బే ప్రధానమా? మీకు ప్రధానం కదా. మీ గురించి అంతా తెలుసుకోండి మిస్టర్. ₹1 కోసం కక్కుర్తిపడి ప్రాణాల మీద తెచ్చుకునే మీరు నన్ను నిలదీసి మీకు డబ్బే ప్రధానం అని అడుగుతున్నారా? డాక్టర్ ఆగండి. డాక్టర్ డాక్టర్ మర్యాదగా నాకు ఆపరేషన్ చేస్తారా చేయరా? ఏమిటి దబాయింపు? నేను చేయను. చేస్తారా లేదా? ఆగండి. గుడ్ మార్నింగ్ మేడం. ఇతను ఫీజు ఇవ్వకుండా ఆపరేషన్ చేయమంటాడు. చేయనంటే నాకు కొట్టాలి సిద్ధమయ్యాడు. ఇలాంటి రోడ్డు మనిషి ఏం చేయాలి మీరే చెప్పండి. వెరీ గుడ్. నేను ఆశించిన మార్పు ఈ మానవునిలో వచ్చినది కాబట్టి నేను ఆడిన నాటకం విజయవంతమైనట్టే. నాటకం ఏమిటి? అవునండి, వరప్రసాద్కి ఏ బ్రెయిన్ ట్యూమరు లేదు. మరి ఎక్స్రే? బ్రెయిన్ ట్యూమర్ ఉన్న ఆ ఎక్స్రేను డాక్టర్ గారి దగ్గరికి పంపించింది నేనే. ఈ ఎక్స్రేతోనే నాటకం ఆడాను. ఇంత నాటకం ఎందుకు ఆడారు మేడం? అలా నాటకం ఆడాను కాబట్టే చావు దగ్గర పడేసరికి జీవితం మీద ప్రేమ పెరిగింది. తన భార్య బిడ్డలతో కలిసి బ్రతకాలనే ఆశ కలిగింది. అలా కలిగించి మీ ఇద్దరిని కలపడమే నా జీవిత జయం. అయితే మీ జయ నెరవేరిపోయినట్టే కదా మేడం. Yes. మా భార్యాభర్తలను కలపడానికి ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన మీరు ప్రయత్నం చేయడం మా అదృష్టం మేడం. అంటే మీరు నాటకం ఆడడానికి మా హాస్పిటల్ టౌన్ హాల్ కింద మార్చారు అనమాట. డాక్టర్ గారు నా పిచ్చి పూర్తిగా తగ్గిపోయింది. నేను ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని కాదు, చీఫ్ మినిస్టర్ని కాదు. నేనెవరో తెలిసిపోయింది సార్. నన్ను డిశ్చార్జ్ చేయించండి. వెరీ గుడ్, వెంటనే డిశ్చార్జ్ చేస్తాను. చూసారా నా ట్రీట్మెంట్ మార్చు. సి మిస్టర్ పుల్లయ్య ఎవరు? నా పేరు ఆల్పార్ డిచ్కాట్. ఈ హాస్పిటల్ పెద్ద డాక్టర్ని. నీకు ఆపరేషన్ చేయాలి పదా. బాయ్స్ వెంటనే ఆపరేషన్ చేయకపోతే సస్తారు రే. మీ భార్యాభర్తల్ని కలపడానికి నేను ఆడిన నాటకంలో ప్రజానాయకుడు ఎవరో తెలుసా? ప్రజానాయకుడు కాదు మేడం, కథానాయకుడు అనాలి. కాదు, కథానాయకుడు ఎవరో తెలుసా? మీ అబ్బాయే. అయితే ఇది కొడుకు దిద్దిన కాపురం అన్నమాట. కాదు, నా స్టాంపు దిద్దరు కాపురం. అప్పాజీ
బాలాజీ పెళ్లి వారు వచ్చేసారు. టిఫిన్ టిఫిన్ పిల్ల బాగుంది పిల్ల బాగుంది పిల్ల బాగుంది. నాకు నచ్చింది నాకు నచ్చింది నాకు నచ్చింది. నోర్మింటి నోర్మింటి నోర్మింటి. అది నా పెళ్ళాం. మీకు వదిన తల్లితో సమానం. అమ్మ సీతమ్మ తల్లి. ఇద్దరు లేక ముగ్గురు సాల్ తల్లి. స్వీట్ కూడా ఉంది. నేను అనుకున్నా స్విచ్ చేసామంటే నా పుచ్చి ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో నువ్వు అంటాడా? తినరా